ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లా వాసులను తోడేళ్ల గుంపు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆపరేషన్ భేడియాలో భాగంగా తోడేళ్లను పట్టుకునేందుకు చిన్నారుల మూత్రంతో కలిపిన రంగురంగుల టెడ్డీ బొమ్మలను ఎరగా వేస్తున్నారు అటవీ అధికారులు. ఈ బొమ్మలను ఓ ప్లాన్ ప్రకారం నది ఒడ్డున తోడేళ్లు విశ్రాంతి తీసుకునే స్థలాలు అలాగే గుహలకు దగ్గరగా ఉంచారు. ఈ కొత్త ప్రయత్నంతో అవి గుహల నుంచి బయటకొచ్చి బోనులో చిక్కుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో మనుషుల వాసనను తోడేళ్లకు తెలియజేసేందుకు అధికారులు ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టారు. తోడేళ్లు నిరంతరం తమ స్థావరాలను మారుస్తూ ఉంటాయని, సాధారణంగా అవి రాత్రిపూట వేటాడి ఉదయానికి తిరిగి వాటి గుహలకు చేరుకుంటాయని అధికారులు వివరించారు. తోడేళ్లను తప్పుదారి పట్టించి వాటిని గుహల నుంచి బయటికి రప్పించి అప్పుడక్కడ ఉన్న ఉచ్చులు, బోనుల్లో అవి చిక్కుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తోడేళ్లను థర్మల్ డ్రోన్లను ఉపయోగించి ట్రాక్ చేస్తున్నామని, బాణసంచా కాల్చడం, శబ్దం చేయటం ద్వారా వాటిని ఉచ్చుల వైపు మళ్లేటట్లు చేస్తున్నామని చెప్పారు. అవి ప్రధానంగా పిల్లల్ని లక్ష్యంగా చేసుకుంటాయని, అందుకే తాము పిల్లల మూత్రంతో తడిపిన రంగురంగుల పెద్ద టెడ్డీ బొమ్మలను వాటికి ఎరగా వేస్తున్నట్లు చెప్పారు. సోమవారం కూడా తోడేళ్లు 3 ఏళ్ల బాలికపై దాడి చేసి హతమార్చాయి. ఘటనపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తోడేళ్లను చాలాసార్లు గుర్తించామని, అప్పుడు అటవీ అధికారులకు ఫోన్ చేస్తే వీడియో ప్రూఫ్ అడిగారని చెప్పుకొచ్చారు. తోడేళ్ల దాడిలో తమ 3 ఏళ్ల కుమార్తె మరణించిందని, మరో బిడ్డ 2 చేతులను తోడేలు కొరికిందని ఓ బాలిక తల్లి తెలిపింది. తాము కూలి పనులకు వెళ్లి పిల్లల్ని పెంచుకుంటున్నట్లు చెప్పింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంటికి తలుపులు చేయించుకోలేకపోయినట్లు వాపోయింది. కాగా బహ్రాయిచ్ జిల్లాలోని మెహ్సీ తాలూకాలో 2 నెలల్లో 8 మందిని తోడేళ్ల మంద బలి తీసుకుంది. వారిలో 7 చిన్నారులు, 1 మహిళ ఉన్నారు. ఆపరేషన్ భేడియాలో ఇప్పటికీ 4 తోడేళ్లను పట్టుకోగా మరో 2 కోసం గాలిస్తున్నారు.